ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియ స్నేహితులందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, ఈ పూట చాలా ప్రాముఖ్యమైన విషయం మీతో కూడా పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. 40 దినములు అన్న పాఠ్యభాగం మనకు చాలా మందికి తెలుసు. లెంట్ డేస్ అని అంటారు. 40 దినాలు ఉపవాస పండుగలు మనం జరుపుకుంటాం. అయితే పరిశుద్ధ గ్రంథములో ఈ 40 దినాల గురించి ఎక్కడో రాయబడి ఉంది, ఏ సందర్భంలో ఈ 40 దినాలు ఆచరించారు అన్నది క్లుప్తంగా మీతో కూడా పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, ఆదికాండము 7వ అధ్యాయం 12వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. అక్కడ 40 దినములు రాత్రింబగళ్ళు వర్షం కురిపించాడు దేవుడు నోవాహు కాలములో. అప్పుడు 40 దినములు అని ప్రభువారు అక్కడ రాసి ఉంచారు. అయితే నిర్గమకాండములో కూడా మోషే 40 దినములు సీనాయి పర్వతంపై ఉండెను అని రాయబడి ఉంది. ఇకపోతే ఏలియా పరలోకము నుండి దేవదూత చేత పంపబడిన ఆహారమును భుజించి 40 దినములు ప్రయాణము చేసెను అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియ స్నేహితులారా, ఇశ్రాయేలీయులు 40 దినములు ప్రయాణమును 40 సంవత్సరములు చేసిరి అని మనకు తేట తెలివిగా ప్రభువారు మనకు రాసి ఉంచారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు 40 దినములు అరణ్యములో శోధింపబడ్డాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం మనం చదవగలిగితే అక్కడ ఈ వృత్తాంతమంతయు రాయబడి ఉంటది. ఇకపోతే ఆదిమ అపోస్తులు 40 దినములు మేడ గదిలో కనిపెట్టి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు అని అపోస్తుల కార్యములో మనం చూడగలం. ప్రియ స్నేహితులారా, 40 దినముల గురించి క్లుప్త వివరణ మీతో కూడా పంచుకోవడం జరిగింది. ఇక ఈ 40 దినాల గురించి మీకు ఒక అవగాహన వచ్చిందని నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను, నమ్ముతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్.